హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లీ మిస్ వచ్చా. నేను భవానీ మాలలో ఉన్నప్పుడు ఉసిరికాయ పచ్చడి పెట్టాను. ఎందుకంటే కొద్దిగా రైస్లో వేసుకోవడానికి ఉంటుంది. అలాగే మన టిఫిన్లోకి ఏ పూటగా పూట చట్నీలు చేయాలంటే కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా. అందుకే ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇది వేసుకోవడానికి ఉంటుంది అని వెల్లుల్లిపాయలు వేయకుండా ఉసిరికాయ పచ్చడి పెట్టాను. మనకైతే రాజమండ్రి ఎప్పుడు ఉసిరికాయలు కనిపిస్తూనే ఉంటాయి, ఎప్పుడు లేకుండా అయితే ఉండవు. అక్కడి నుంచి తీసుకొచ్చాను. సేరికాయలు 100 రూపాయలు తీసుకున్నాడు. వాటిని తీసుకొచ్చి శుభ్రం కడిగేసి తడి లేకుండా తుడిచేసి ఆయిల్ పెట్టుకుండి ఆయిల్లో ఈ కాయలు వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, హైలో అయితే అసలు వేయించకూడదు. ఎందుకంటే లోపలకంటూ సిమ్లో పెడితే మనకు బాగా వేగుతుంది లోపల కూడా. అవి వేయించేసుకున్న కాయలు అన్నిటిని చల్లారనిచ్చి తర్వాత కప్పుడు కారం తీసుకున్నాను. హాఫ్ కప్ ఆవపిండి, హాఫ్ కప్పము సాల్ట్ తీసుకున్నాను. ఆవపిండి సాల్ట్ సమానంగా తీసుకున్నాను, కానీ కారం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫుల్గా కప్పుతో తీసుకున్నాను. నేను ఇందులో అయితే వెల్లుల్లిపాయలు వేయలేదు. ఊరుకున్నప్పుడు అయితే వెల్లుల్లిపాయలు వేయొచ్చు, నేనైతే వేయను. ఎందుకంటే భవానీ మాలలో ఉన్నాం కదా, ఉల్లు తినకూడదు కదా, అందుకే వేయలేదు. అప్పటికప్పుడే పెట్టాను ఈ పచ్చడి. కొంతమంది చింతపండు కూడా ఉడకబెట్టి వేస్తారు, కానీ నాకు ఈ పచ్చడి ఇష్టం ఎక్కువ. కానీ లాస్ట్లో మనం ఒక నిమ్మకాయని పిండుకోవచ్చు. రసాన్ని పిండుకుంటే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుండి 2 డేస్ తర్వాత దాన్ని మళ్ళీ తీసి కలుపుకుని పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకు తింటూ ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి మన నాలుగు జూమంటది. ఎంత బాగుంటుందో ఉసిరికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెట్టే ఉసిరికాయ పచ్చడి అయితే మా వాళ్ళందరికీ కూడా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.